Hi students, in today's class, we are going to discuss about significance of management. Significance లేదా importance of management. Dear students, నిర్వహణ యొక్క ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత ఏంటి అనేది ఈ తరగతిలో ముఖ్యమైన అంశం. సో ఇందులో భాగంగా మేనేజ్మెంట్ మనకు ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తుందనే అంశాన్ని మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దయచేసి మీరందరూ కూడా వినాల్సిందిగా కోరుచున్నాను. నౌ ఐ విల్ షేర్ ద ఫైల్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, క్లుప్తంగా సిగ్నిఫికెన్స్ అన్నప్పుడు మీకు ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత. ప్రాముఖ్యత, రైట్? దేని యొక్క ప్రాముఖ్యత? నిర్వహణ యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. దీన్నే మన ఇంపార్టెన్స్ అని కూడా అంటారు. మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, రైట్ ద ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని రావచ్చు. సో సిగ్నిఫికెన్స్ అన్నా ఇంపార్టెన్స్ అన్నా ఒకటే, రైట్? డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ ఎన్ష్యూర్స్ ఎఫిషియంట్ రిసోర్స్ యుటిలైజేషన్, అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ అడాప్టింగ్ టు చేంజ్ వైల్ ఫోస్టరింగ్ ఇన్నోవేషన్ అండ్ గ్రోత్. రైట్? ఏం చేస్తుంది? ఏం గ్యారంటీ ఇస్తుంది మనకు? ఏం లాభాన్ని తెచ్చిపెడుతుంది అంటే, వనరులను శక్తివంతంగా ఉపయోగించుకొని సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి, కాలానుగుణంగా వచ్చే మార్పులను తట్టుకొని ఆ మార్పులకు అనుగుణంగా మనము అడాప్ట్ కావడానికి, అంటే అడ్జస్ట్ కావడానికి, నిరంతరం నవకల్పన అంటే కొత్త కొత్త పంతాలో క్రియేటివ్గా ఆలోచించి ఆ ఐడియాస్ను ఇంప్లిమెంట్ చేసి అభివృద్ధి పథం వైపు పోవడానికి మేనేజ్మెంట్ మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇన్నోవేషన్ అంటే నవకల్పన, గ్రోత్ అంటే అభివృద్ధి, రైట్? ఇట్ ప్రమోట్స్ టీమ్ బిల్డింగ్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్, మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే, ఏం ప్రమోట్ చేస్తుంది అంటే టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ అంటే ఐకమత్యమే బలం. టీమ్ బిల్డింగ్ అంటే టీం అన్నమాట. ఎవరికి వాళ్ళు ఎక్కడో ఉండి మీకు ఇష్టం వచ్చిన పని చేసేది వేరు, అదే ఈ ముగ్గురు కలిసికట్టుగా కలిసికట్టుగా ఉండి చేస్తే ఏమవుతుంది? మీకు తెలిసే ఉంటుంది గడ్డి పరకల కథ. ఒక్కొక్క గడ్డి పరక పుల్ల ఏమవుతుంది? ఒకటే ఉంటే ఏమవుతుంది? విరిగిపోతుంది. అదే 5 దాదాపు మినిమం ఒక 30-40 పుల్లలు కలిసికట్టుగా చేసామనుకో ఒక పరకలాగా తయారవుతుంది. దాంతో మనము మన గదిని శుభ్రంగా చేసుకోవచ్చు. సేమ్ అదే అన్నమాట ఇక్కడ టీమ్ బిల్డింగ్ అంటే. ఓకే, మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్, అన్ని విషయాలు తెలుసుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. అదొక్కటే కాదు, సమతుల్యత పాటిస్తుంది, బ్యాలెన్స్ అన్నమాట. బ్యాలెన్స్ అంటే సమతుల్యత. సమతుల్యత అంటే ఇక్కడ సమతుల్యత అంటే దాని అర్థం ఏంటంటే ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ అంటే సంస్థ యొక్క లక్ష్యాలు, ఉద్యోగుల యొక్క సంతృప్తి. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అంటే సామాజిక బాధ్యతలు. వీటి మధ్య సమతుల్యత ఉండాలా. అలా కాకుండా లాభమే ధ్యేయంగా అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఉద్యోగులు దోచుకున్నట్టు అవుతుంది, సమాజాన్ని అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి సమాజానికి న్యాయం చేస్తూ, ఉద్యోగుల్ని సంతృప్తిపరుస్తూ సంస్థ యొక్క లక్ష్యాలను సాధించేటట్టుగా ఉండాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. సో నౌ ఈ లాభాలను చూస్తే మనము ఎఫిషియంట్ రిసోర్స్ యూటిలైజేషన్,
అవి మానవ వనరులు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, భౌతిక వనరులు కావచ్చు. వాటిని ఏం చేస్తాము, వేస్టేజ్ అన్నమాట, వృధాని తగ్గించుకొని మినిమైజ్ వేస్టేజ్ అండ్ మ్యాక్సిమైజ్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత గరిష్టంగా పెంచుకుంటాము. దాన్నే ఆప్టిమల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటాము. మనతో ఉన్న వనరులు ఏమి అంటే మనుషులు, డబ్బు, భౌతికమైన వస్తువులు. అంటే ఎగ్జాంపుల్, ఒక ప్లాస్టిక్ చైర్ల కంపెనీ చేయాలంటే ప్లాస్టిక్ అనేది ఫిజికల్ అన్నమాట. తర్వాత ప్లాస్టిక్ చైర్లు ఉత్పత్తి చేయడానికి అయ్యే యంత్రాలన్నీ కూడా ఫిజికల్ రిసోర్సెస్ అవుతాయి. అట్లా ఎగ్జాంపుల్ చూడండి, ద స్వచ్ఛ భారత్ అభియాన్ ఎఫిషియెంట్లీ యూటిలైజెస్ ఫండ్స్ అండ్ వర్క్ ఫోర్స్ టు ఇంప్రూవ్ శానిటేషన్ ఇన్ ఇండియా. స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ఈ ప్రోగ్రాం వలన భారతదేశంలో ప్రభుత్వం నిర్వహించే ఈ ప్రోగ్రాంలో నిధులను సక్రమంగా నిర్వహించి ఏమి వర్క్ ఫోర్స్ ను అంటే వర్క్ ఫోర్స్ అంటే ఎంప్లాయీస్ అన్నమాట, అందరూ కలిసే వర్క్ ఫోర్స్ అంటాం. వాళ్ళను ఉపయోగించుకొని నీట్నెస్, శానిటేషన్ అనేది నీట్నెస్ కి సంబంధించింది. శానిటేషన్ అంటే నీట్నెస్ రిలేటెడ్ అన్నమాట. పరిశుభ్రంగా పరిసరాలు ఉండేటట్టుగా చేయడమే స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడవుతుంది అంటే రిసోర్సెస్ ని శక్తివంతంగా ఉపయోగించుకున్నప్పుడు. అది నెక్స్ట్, అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్. మై డియర్ స్టూడెంట్స్, సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సంస్థ యొక్క లక్ష్యాలను ఏమి అచీవ్ చేయడం. సో అది ఎలా అవుతుంది, కలిసికట్టుగానే అందరూ కలిసికట్టుగా సంస్థ కోసం పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. అలైన్ ఇండివిజువల్ ఎఫర్ట్స్ టు అకాంప్లిష్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ప్రతి వ్యక్తి సంస్థ, నా సంస్థ అనుకున్నప్పుడు సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఎవరో ఒకరు వచ్చి చేస్తారులే అంటే మాత్రం అది కుదరదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విప్రో కంపెనీ. విప్రో సెట్స్ యాన్యువల్ రెవెన్యూ టార్గెట్స్ అండ్ అలైన్స్ టీమ్ ఎఫర్ట్స్ టు అచీవ్ దెమ్. సో ఎగ్జాంపుల్, విప్రో కంపెనీ అంటే మీకు ఎప్పటికప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్లో కూడాను కొన్ని కంపెనీలు మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను వెబ్సైట్కి వెళ్ళి చూపించాలనుకుంటున్నాను. విప్రో కంపెనీ అనేది, హలో, విప్రో కంపెనీ రైట్, ఒకసారి చూడండి. విప్రో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ వి డూ, వాట్ వి థింక్, కెరీర్స్. డియర్ స్టూడెంట్స్, మీరు నైపుణ్యాలు బాగా ఏర్పాటు చేసుకున్న, బాగా పెంపొందించుకుంటే ప్రతి కంపెనీ వెబ్సైట్లోనూ కెరీర్స్ అని ఉంటుంది. వాళ్ళు ఏం కోరుతున్నారు, ఏం స్కిల్స్ అవసరం అవుతుంది అనేది మనం చెక్ చేయగలిగితే వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది, ఆ స్కిల్స్ మనం నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఓకేనా? చూడండి, విప్రో కంపెనీ ఇది. విప్రో కంపెనీ సాఫ్ట్వేర్లో ఏమి ఒక లీడింగ్ కంపెనీ అన్నమాట. సో రైట్, కమింగ్ బ్యాక్ టు క్లాస్. నెక్స్ట్, అడాప్టబిలిటీ టు చేంజ్. అడాప్టబిలిటీ, నేను ఇట్లే ఉంటాను, నేను మారను అంటే కుదరదు మై డియర్ స్టూడెంట్స్. కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా చేంజ్ అకార్డింగ్ టు టైం. యోగి, గుడ్ ఈవినింగ్ యోగి. క్లాస్లో ఉన్నా, షల్ ఐ కాల్ యూ లేటర్? క్లాస్లో ఉన్నా, ఆన్లైన్ క్లాస్లో, మళ్ళీ చేయను. థ్యాంక్ యూ. ప్రభు, థ్యాంక్ యూ. Adaptability to change helps organizations respond to changing market conditions and technological advancements. కాలానుగుణంగా వచ్చే మార్పులకు, మార్కెట్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాటి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ కాకపోతే మన అడ్రస్ ఉండం. దాని బెస్ట్ ఎగ్జాంపుల్, పేటిఎం expanded its services from digital payments to banking and stock trading to adapt to evolving customer needs. కస్టమర్ల యొక్క అవసరాలకు అనుగుణంగా డిజిటల్ పేమెంట్స్ నుంచి బ్యాంకింగ్ రంగానికి, స్టాక్ ట్రేడింగ్కు పేటిఎం అనేది తన యొక్క సర్వీసెస్ను ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయింది. అంటే వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు టైమ్, సిచ్యువేషన్స్, అదనమాట. అండ్ పాయింట్ నెంబర్ 4, టీమ్ బిల్డింగ్. ఐక్యమత్యమే బలం, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఐక్యమత్యమే బలం అంటే యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్.
డియర్ స్టూడెంట్స్, మీరు అనుకుంటున్నారేమో నేను ఏదైనా సాధించగలనని. ఇదంతా కళ, భ్రమ అని అనుకోవాలి. మనం కలిసికట్టుగా మాత్రమే ఏదైనా సాధించగలుగుతాము. కాబట్టి మేనేజ్మెంట్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, కలిసికట్టుగా సమిష్టిగా ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ప్రమోట్స్ టీమ్ వర్క్, కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ ఎంప్లాయీస్. టీం వర్క్ కలిసికట్టుగా ఉండడం, కొలాబరేషన్ ఒకరికొకరు సహకరించుకోవడం, అదేవిధంగా సమన్వయంతో పనిచేయడం, ఒక్కొక్కసారి పని చేయకోకుండా ఎవరికి ఏ పని అప్పగిస్తే దాన్ని కరెక్ట్ టయానికి అందరూ కలిసికట్టుగా చేయడం. అది క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, లేదంటే ఒక కాలేజీలో స్టూడెంట్స్కి టీచింగ్ చేయడం కావచ్చు. ఎవరో ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తాడు అనుకోవడం, లేదంటే ఎవరో ఒక బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడతాడు అనుకోవడం, ఎవరో ఒక బౌలరు బౌలింగ్ వేసి వికెట్లు తీస్తాడనుకోవడం, లేదంటే ఎవరో ఒకరు ఫుట్బాల్లో గోల్స్ కొడతాడనుకోవడం. ఇట్లా ఎవరో ఒకరి మీద నెట్టి వేస్తే అది టీమ్ బిల్డింగ్ కాదు, కోఆర్డినేషన్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క సహకారాన్ని అందించాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ పాటికి దాదాపు 100 శాటిలైట్స్ ఇప్పటి వరకు 100 సార్లు స్పేస్లోకి శాటిలైట్స్ పంపించింది. రీసెంట్గా 100వాది అంటే 100సారి శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించడంలో సక్సెస్ అయింది. ఎవరు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, మార్స్ను అద్భుతంగా మనము ఏమంటాము, చంద్రయాన్ అద్భుతంగా మనము శాటిలైట్ను చంద్రమండలం మీద దింపగలిగాము. అదేవిధంగా ఇస్రో మార్స్ ఆర్బిటార్ మిషన్, మార్స్ చుట్టూ శాటిలైట్ తిరిగేలా ఈ ఇస్రో సాంకేతికతను డెవలప్ చేసుకోగలిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ సైంటిస్ట్. ఇంపెక్కబుల్ టీమ్ వర్క్ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ సైంటిస్ట్ అంటే అత్యంత అద్భుతమైన టీం వర్క్తో, సమన్వయంతో సైంటిస్టుల మధ్య ఆ యూనిటీతోనే ఇస్రో మార్స్ ఆర్బిటార్ మిషన్ సక్సెస్ చేయగలిగింది. అండ్ డెసిషన్ మేకింగ్ బికాస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అన్నమాట. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్. డియర్ స్టూడెంట్స్, ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటే తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు నిర్ణయాలు తీసుకోవడానికి. అందుకనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అవుతుంది. ప్రొవైడ్స్ ఏ సిస్టమాటిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. మేనేజ్మెంట్ మనకి ఏం హెల్ప్ చేస్తుంది? అంతా సమాచారం అంతా మన దగ్గర పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోవడానికి మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ద ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ అండ్ ఇంప్రూవ్డ్ కాంప్లయన్స్. మనకు జూలై 2017లో జిఎస్టీ వచ్చింది, జూలై 2017లో. సో అంతకుముందు చాలా గ్రౌండ్ వర్క్ చేశాము. దాదాపుగా 20 పైగా ట్యాక్సెస్ అన్ని సబ్జూమ్ అయిపోయినాయి, అంటే ఒకే పేరు మీదుగా ట్యాక్సెస్ వచ్చాయన్నమాట. ఇదంతా చేయడానికి సింపుల్గా ఈ ట్యాక్స్ సిస్టమ్ ఉండటానికి ఎంతో హార్డ్ వర్క్ చేసింది, ఎంతో సమాచారం సేకరించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, కాబట్టి మంచి మేనేజ్మెంట్ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ చాలా త్వరగా ఉంటుంది, ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ఇన్నోవేషన్ అండ్ గ్రోత్. ఇన్నోవేషన్ అంటే నవకల్పన అంటే కొత్త తరహాలో ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేయడము. క్రియేటివిటీ, సృజనాత్మకత. ఓకే, సృజనాత్మకత అంటే రొటీన్గా కాకుండా, ఇతరులను ఫాలో కాకోకుండా మనదైన పంతాలో, ఎక్కడా లేని పంతాలో మనము సొంతంగా వర్క్ చేయడం. రైట్. అండ్ లాంగ్ టర్మ్ ఆర్గనైజేషనల్ గ్రోత్. ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ మేనేజ్మెంట్ అనేది ఎలా హెల్ప్ చేస్తుందంటే, సరికొత్తగా వస్తువులను ఉత్పత్తి చేసి, ఓకేనా, దీర్ఘకాలిక సంస్థ యొక్క అభివృద్ధి కోసం పాటుపడడానికి మేనేజ్మెంట్ మనకు హెల్ప్ చేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఓలా క్యాబ్స్ అనేది ఆటో బాడుగకు సంబంధించి, ఆటో కావచ్చు, లేదంటే కార్లు కావచ్చు. ఓకేనా, ఇది ఏం చేసింది? మొట్టమొదటి ట్రాన్స్పోర్ట్ అంటే ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఉంటారు, కారు డ్రైవర్లు ఉంటారు, వాళ్ళకు కార్లు ఉంటాయి. ఒక యాప్ ద్వారా మొట్టమొదట ఏం చేసింది?
వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్లకు బాడుగలను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కోట్లాది డబ్బులు సంపాదించింది చిన్న యాప్తో, ఓలా క్యాబ్స్ అనే యాప్తో. ఆ తర్వాత వచ్చిన డబ్బుతో ఎలక్ట్రిక్ స్కూటర్స్ను కొత్త పంతాలు ఆలోచించి పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా ఎలక్ట్రిక్ స్కూటర్స్ను ఇంట్రడ్యూస్ చేసింది. సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మీరు చూసే ఉంటారు, ఢిల్లీలో కాలుష్యం చాలా ఘోరమైన స్థితిలో ఉంది. అక్కడ ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటే ఖచ్చితంగా లంగ్స్ రిలేటెడ్ డిసీజెస్ వస్తున్నాయి చాలా మందికి. అంత అనారోగ్యానికి గురవుతున్నారు. అలాంటి వాటిని, ఆ కాలుష్యాన్ని నివారించడానికి చాలా కంపెనీలు, టెస్లా, మస్క్ తెలిసే ఉంటుంది మీకు, టెస్లా కూడాను బ్యాటరీలతో ఉత్పత్తి చేసే వెహికల్స్ను, బ్యాటరీలతో నడిచే వెహికల్స్ను ఉత్పత్తి చేయడంలో హెల్ప్ చేస్తున్నది పర్యావరణాన్ని కాపాడుకోవడానికి. ఆ విధంగా కొత్త పంతాలో ఓలా క్యాబ్స్ కూడాను ఆ రకంగా చేసింది. నెక్స్ట్, మెయింటైన్స్ బ్యాలెన్స్. డియర్ స్టూడెంట్స్, ఎవరికి అన్యాయం జరగకూడదు, సంస్థకి అన్యాయం జరగకూడదు, ఉద్యోగులకి అన్యాయం జరగకూడదు, సమాజానికి అన్యాయం జరగకూడదు. వాటి మధ్య సమతుల్యత ఉండాలి. సంస్థ లాభాలు సంపాదించాలి, ఉద్యోగులు సంతృప్తి చెందాలి, సమాజం కూడాను హ్యాపీగా ఉండాలి. ఈ మూడింటి మధ్య సమతుల్యత ఉండటానికి మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐటీసీ, ఇండియన్ టొబాకో కంపెనీ, ఎన్షూర్స్ ప్రాఫిటబిలిటీ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ త్రూ ఇట్స్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్. ఐటీసీ అనే కంపెనీ లాభం సంపాదించడంతో పాటు గ్రామీణ అభివృద్ధి కోసం ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, ఒక కంపెనీ సామాజిక బాధ్యతలో భాగంగా చొరవ తీసుకొని గ్రామీణ అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఈ రకంగా మేనేజ్మెంట్ అనేది అద్భుతంగా మనకు హెల్ప్ చేస్తుంది. మన నిత్య జీవితంలో మనం మేనేజ్మెంట్ సహాయంతో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం దీన్ని ప్రాక్టికల్గా థింక్ చేయాలా. నేను, తర్వాత ప్రభాకర్ సారు, మంజునాథ్ సారు చెప్పే ఈ క్లాసెస్ అన్నీ కూడాను మనం మన జీవితంలో ఎట్లా మన లైఫ్ను నిర్వహించుకోవాలనే విషయాన్ని కూడాను మనకు హెల్ప్ అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇదేదో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఏదో పేజీలు నింపి మార్కులు తెచ్చుకుంటే వాటికి అయిపోతుంది, ఆ నోట్బుక్ను అక్కడ పడేయచ్చు అనే ఉద్దేశంతో మీరు క్లాసెస్కి అటెండ్ అయితే యు బెటర్ డోంట్ అటెండ్ ద క్లాసెస్, యూ కెన్ స్లీప్. ఇంత టైంలో కూడాను దాదాపుగా 60 మంది విద్యార్థులు 8:20 అయింది. ఇట్లా ఇంత కష్టపడి మీరు ఓపికతో వింటున్నారు అంటే మీలో ఆ కమిట్మెంట్ ఉంది. ఏదో కొంచెం మంచి నేర్చుకొని మన జీవితంలో అంతర్భాగం చేసుకోవాలనే ఆశతోనే ఉన్నారు. కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు మంచి సమాచారం అందించడానికి ట్రై చేస్తున్నాము. కాబట్టి మేనేజ్మెంట్ అనేది నిజ జీవితంలో మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ క్వశ్చన్. I hope all have understood this question. Thank you so much for your patient listening.